హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. 10 రూపాయలు సహాయం చేసి పదే పదే చెప్పుకునే రోజులు ఇవి. బిచ్చగాళ్లకు దానం చేస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునే రోజులు ఇవి. కానీ కష్ట సమయాల్లో అండగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్యం క్రిటికల్గా ఉన్న సమయంలో వాళ్ళకు వైద్య సహాయాన్ని అందించి వాళ్ళకు పునర్జన్మనిచ్చిన వ్యక్తులు ఉన్నారు. మానవ సేవే మాధవి సేవ అని నమ్మిన వ్యక్తులు, అదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు. నమస్తే మహంతి గారు. నమస్తే రాజీవ్ గారు. దాదాపు సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో ఈ ఆహా ప్లాట్ఫామ్లో రామ్ చరణ్ గారి షో జరిగినప్పుడు మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది. అంటే దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ విషయం బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ ప్రాసెస్ అంటే అంటే వాళ్ళు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళకి తెలిసింది, ఎలా వైద్య సహాయం అందించారు, అసలు ఏం జరిగింది టోటల్గా? నేను ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటానండి. 2006వ సంవత్సరంలో మన అన్నయ్య చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో స్టార్ట్ చేశాను. అంటే నాది నేటివ్ ప్లేస్ గుడివాడ, ప్రస్తుతం బంగారుపాలెంలో ఉంటున్నాం ఫ్యామిలీ మేము. 2006లో వ్యాపారపరంగా వచ్చినప్పుడు ఒకసారి ఇచ్చున్నాను, 2007లో ఒకసారి ఇచ్చాను, 9కి 2009 హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది సార్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను. ఆ తర్వాత మదరు చనిపోవటం, కూతురు చనిపోవటం, ఈ పరిస్థితుల్లో 2020లో నేను తిరువణామలై వెళ్ళిపోయాను రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి. అక్కడ ఒక 9 మాసాలు 18 రోజులు ఉన్నాను. మళ్ళీ ఆ రమణులు నన్ను షూటింగ్ పర్పస్గా ఇక్కడికి పంపించారు. మళ్ళా వచ్చినప్పుడు 2021 జనవరి నుంచి మళ్ళీ ఇస్తూనే ఉన్నాను. ఆ 2021 జనవరిలో ఇచ్చినప్పుడు స్వామినాయుడు గారు అక్కడ పర్యవేక్షణలో ఉన్నారు. వారు నన్ను పరామర్శించారు. మీరు ఎన్నోసారి ఇస్తున్నారండి, ఎక్కడ ఉంటారు ఏంటని. అంతా బ్లడ్ ఇవ్వటం అయిన తర్వాత ఆ బ్యాగ్ నిండిన తర్వాత క్యాబిన్కి పిలిపించారండి నన్ను. క్యాబిన్కి వెళ్ళాను. మీరు ఎక్కడ ఏంటని అడిగితే అప్పుడు నేను ఇలా చెప్పాను అంతా. తిరువణామలై అరుణాచలం అనగానే స్వామినాయుడు గారు బాగా భక్తిభావంతో ఆయన కనెక్ట్ అయిపోయారు నాకు. అలా ఇద్దరం ఏంటంటే ఆ నంబర్ ఉండటంతో వాట్సాప్ సత్సంగం నడుస్తుందండి. ఈ పరిస్థితుల్లో 2023 జూలై నేను హైదరాబాద్లో షూటింగ్స్ పర్పస్లో ఉండిపోయాను అండి ఇక్కడ. అయితే 23 జూలైలో నన్ను చూడటానికి మా మిస్సెస్ వచ్చారు ఇక్కడికి. అప్పుడు 2 రోజులు బాగానే అందుతాను. 3వ రోజు తనకి హెల్త్ ఇష్యూ అయిందనమాట. రాత్రి 9-9:30 టైంలోనండి స్మృతి కోల్పోయి ఏదేదోగా మాట్లాడుతూ ఉంది తను. అది నాకు చూసేస్తే భయం వేసింది సార్, కోమాలోకి వెళ్ళిపోతుందా ఏంటి అని. అప్పుడు నాకు ఏం చేయాలో పాల్గొను. వెంటనే నాకు స్వామినాయుడు గారు గుర్తొచ్చి ఆ నంబర్ ఉంటే కాంటాక్ట్ చేశానండి. ఇమ్మీడియట్గా ఆయన పేషెంట్ నేమ్ నాకు వాట్సాప్ చేయండి మహంత్ గారు అన్నారు సార్. వెంటనే పెట్టానండి. తర్వాత తెలిసిన మిత్రులు కొంతమందికి ఫోన్ చేశానండి. పెద్ద వర్షం అండి, కృష్ణనగర్లో ఉంటున్నాను నేను, రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఆ పరిస్థితుల్లో నాకు ఒక అంబులెన్స్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళాను. పేరు ఏంటంటే వెంకటదుర్గ అని చెప్పానండి. మీరా అని చెప్పి ఇమ్మీడియట్గా మాకు బెడ్ ఏర్పాటు చేసేసి డాక్టర్స్ని రెడీగా పెట్టి ట్రీట్మెంట్ బిగిన్ చేశారు సార్. చూసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ వరకు మేము చెప్పలేమన్నారండి. నాకేంటంటే చాలా ఆందోళనగా ఉంది. అలా చూస్తున్నారు. తెల్లారింది, మళ్ళీ డాక్టర్స్ వచ్చారు, చూస్తున్నారు. అయితే అపోలో హాస్పిటల్ కదా, పెద్ద హాస్పిటల్, ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు, విఐపి ట్రీట్మెంట్. నాకు బిల్లు ఎంత అవుతుంది అంటే నా స్థితిని బట్టి అప్పటికే 2 కరోనాలు దాటి సినిమాలు వేషాలు లేక ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చేపాటికి ఎట్లారా భగవంతుడు అనుకుంటున్నాను నేను. ఆ పరిస్థితుల్లో నాకు వాళ్ళని అడిగాను అన్నమాట, డిపార్ట్మెంట్, ఏమండి ఏంటి బిల్లు ఎంత అవుతుంది ఎట్లాగానంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరేమో ఆందోళన పడదు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పారు సార్. అప్పుడు నాకు అర్థం కాల. అప్పుడు నేను అంటే ఇప్పటి వరకు నాకు మా మిస్సెస్ టెన్షన్లో ఉన్నాను సార్ నేను. అప్పుడు కాస్త రిలీవ్ అయ్యి ఎవరైనా కూర్చుంటారని అప్పుడు నాకు స్వామినాయుడు గారు గుర్తొచ్చారు. ఆయన వాట్సాప్లో పేరు పెట్టమన్నారు కదా, అందుకని అప్పుడు చేశానండి. నేను చేస్తే అప్పుడు చెప్పానండి, చరణ్ బాబు చెప్పడం జరిగింది అన్నయ్య గారి ద్వారా, ఉపాసన గారితో మాట్లాడారు అంటే అప్పుడు పైనుంచి ఫోన్ అంటే అదే అని నాకు అప్పుడు అర్థమైంది సార్. నాకు అలా 17 రోజుల పాటు ప్రతిరోజు ఒక స్పెషల్ డాక్టర్ రావడం, విఐపి ట్రీట్మెంట్ జరగడం, 17 రోజులు నా భార్యకి మళ్ళీ ప్రాణాలు పోసినా కాబట్టి చెప్పారు. ఆహా షో రోజున మిమ్మల్ని ఎవరు పిలిచారు? అంటే రామ్ చరణ్ గారు చెప్తే పిలిచారా, లేకుంటే
రామ్ చరణ్ గారికి తెలియకుండానే ఈ ఆహా క్రియేటివ్ టీం ఆయనకి ఏదో సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతో చేసిందా? మామూలుగా ఇలాంటి రియాలిటీ షోలో వచ్చే గెస్ట్కు చెప్పరు, అంటే మేము పలానా చేస్తున్నామనే గెస్ట్కు చెప్పకుండానే ఆయనకు తెలియకుండానే కొన్ని ఈవెంట్లు చేస్తూ ఉంటారు, కొన్ని స్పెషల్ సర్ప్రైజ్లు ఉంటాయి. అలా చేసిందా ఇది? అంటే అది మాది ఆగస్టు 1 2 రిలీజ్ మాకు డిశ్చార్జ్ ఇచ్చారండి. అప్పటి నుంచి మళ్ళీ మనది ఆహా జరిగేదానికి 1.5 year అయిందండి టైం నాకు. అప్పటి నుంచి నేను స్వామినాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఏమండి మా కుటుంబం అంతా ఆ బాబుకి అన్నయ్యకి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నామండి అని అంటే, మరి షూటింగ్స్లో ఉన్నారండి, మా అవకాశం ఉన్నప్పుడు నేను చెప్తాను అని అన్నారండి. 1.5 సంవత్సరం పాటు ఎదురు చూస్తూ ఉన్నామండి అట్లా మేము. అలా ఉన్న సందర్భంలో ఒకరోజు నాకు ఫోన్ వచ్చిందండి. అంటే ఈ మీ హెల్త్ ఇష్యూ వల్ల నేను హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయానండి బంగారుపాలెంకి. అక్కడే ఉంటున్నాను. స్వామినాయుడు గారికి ఫోన్ చేశారు. చేసి ఇట్లా మీరు ఎక్కడండి? బంగారుపాలెం ఉన్నాను సార్ అన్న. అనేపాటికి అలాగండి సరే అని పెట్టేశారండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేశారు. చేసి ఏంటి మీరు ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతూ ఉంది, మీరు రమ్మంటే రాగలరా, అవైలబుల్ ఉన్నారా అన్నారు. ఉన్నాను సార్, వస్తాను సార్ అన్న. అలాగా అని చెప్పేసి అని అనుకుని నాకు ఆహా నుంచి ఫోన్ చేశారు. అంటే ఇక్కడ రావటానికి ఆ స్వామినాయుడు గారు ఆహా నుంచి మరి అలా జరిగిందండి. ఇప్పుడు మీ మేడం గారు ఎలా ఉన్నారు? అప్పుడే సేవ్ అయ్యారు సార్. ప్రాణం పోసి నా భార్య నాకు చెప్పారు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు. వారి చేతి చలం వల్ల ఈ రోజుకి మేము పర్వాలేదు రాజీవ్ గారు. నమస్తే అండి. నాకు 1 సంవత్సరం క్రితం చాలా సీరియస్ అయింది, ఖర్చుతో కూడుకునే పని. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు నాకు మెరుగైన వైద్య సేవలు అందించారు. 17 రోజుల పాటు నేను ఐసీలో ఉన్నాను. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి నన్ను చూస్తూ వెళ్తూ ఉండేవారు. నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి నా ధన్యవాదములు. మరి రామ్ చరణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ కలిశారా? ఆగస్టు 2కి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి డిసెంబరు 31 కంటే 1.5 సంవత్సరం కాలం అయింది రాజీవ్ గారు. 1 సంవత్సరం కాలం నుంచి మేము ఎంతో ఎదురు చూసాం, ఎప్పుడు మమ్మల్ని పిలిపి వస్తుందా స్వామినాయుడు గారి నుంచి. చరణ్ బాబు, అన్నయ్య, ఉపాసన గారు, సురేఖమ్మ వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తామా మా కుటుంబం అని చెప్పి ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎదురు చూస్తున్నామండి. 1.5 సంవత్సరం కాలం మీరు ఆలోచించండి రాజు. 1.5 సంవత్సరం తర్వాత ఆహా ప్రోగ్రాం జరుగుతుంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మరి ఆ ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు వాళ్ళు కొన్ని సర్ప్రైజులు చేస్తారని మీరు చెప్పారు. ఆ క్రమంలో మరి ఆ చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడానికి తీసుకుంటే అందులో కూడా మళ్ళీ మా కుటుంబానికి అదృష్టం రావడం, మమ్మల్ని పిలిపించడం, ఆ బాబుని ఆ రోజున అక్కడ వేదిక మీద ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే నాకు ఆయన నా గుండె చప్పుడిని హృదయపూర్వకంగా నన్ను వెన్ను తట్టారండి. పరిపూర్ణంగా నా గుండె చప్పుడు విన్నారు. చాలా ఆనందం. 1.5 సంవత్సరం అంటే అలా చెప్పుకోరండి అన్నయ్య వాళ్ళు. అది మరి నేను కూడా చెప్పాలి, ఎందుకంటే 1.5 సంవత్సరం కాలం పాటు ఎవరికి తెలియలేదంటే చేసిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. అందరికీ తెలుసు 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు చేసామనుకుని చెప్పుకునే పరిస్థితులు లేదు. మీరు చెప్పినట్టుగా అదంతా వాళ్ళ గురించి మనం వద్దండి. ఆ మహానుభావుడు, కారణ జన్ముడు అన్నయ్య, పద్మవిభూషణుడు, నటరాజ అంశ. మీకు తెలిసే ఉంటుంది, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మందికి సహాయం చేశారు. ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచే, అంటే సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయం నుంచే చాలా మందికి హెల్ప్ చేసేవారు. ఎమిడికి మొగుడు ఆ టైంలో, అంటే ఆ సినిమా 100 days ఫంక్షన్ టైంలో ఒంగోలులో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కుటుంబాలకు దాదాపు 25 మంది కుటుంబాలకి తలా 25,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఇలా ఇది ఒక్కటే కాదు, ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ మిత్రుడికి కూడా హెల్త్ బాగాలేదని చిరంజీవి గారికి మెసేజ్ పెడితే వెంటనే చిరంజీవి గారు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఆ ఖర్చు అంతా చిరంజీవి గారే భరించారు. అలాగే చూస్తే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉన్నా కూడా ఈ సోకాల్డ్ పీపుల్స్ ఎవరైతే మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వ్యక్తులు ఆయనపై చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి గారు ఎంత సాయం చేసినా కూడా ఇంకా ఏదో చేయలేదనే ఫీల్గా, లేదంటే వాళ్ళ ఆయన సంపాదించిన ఆస్తులంతా రాసి చేయాలనే విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు చాలా బాధిస్తూ ఉంటే చాలా సందర్భాల్లో నేను రియాక్ట్ అయ్యాను. ఇలాంటి విన్నప్పుడు మీలాంటి వాళ్ళకు, అంటే మీరు వాళ్ళ నుంచి సహాయం పొందిన వ్యక్తులు, మీకు ఎలా అనిపిస్తుంది? రాజీవ్ గారు, పళ్ళున్న చెట్లకి రాళ్ళు అంటారు పెద్దలు. అంటే మనిషి అంటేనే
అసూయ, ద్వేషం, కల్మషం ఉన్న వాళ్ళే మనుషులు. లేకపోతే అందరూ మహాత్ములు అయిపోతారు. అలాంటి ఉన్న చోటే ప్రజలు ఉంటారు, వాళ్ళని మనుషులు అంటారు. కానీ మానవత్వం ఉన్న మనుషులు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ మనుషులు అనేవాళ్ళు అనటం సహజం. వాళ్ళు అనకపోతే మనం బాధపడాలి. ఎందుకంటే అన్నయ్యది ఒకటే సూత్రం, పాజిటివిటీ. ఆయన ఒక మహాశక్తి సార్, ఆయన ఒక కాస్మిక్ పవర్ సార్. అంటే నేను అరుణాచలంలో 9 మాసాల 18 రోజులు ఉన్న వ్యక్తిగా ఆ రమణలో అనుగ్రహంతో దీనిని ఇక్కడికి పంపించినందుకు నేను స్వచ్ఛంగానే మాట్లాడాలి. రాజీవ్ గారు, అన్నయ్యని తలుచుకుంటే నాకు తెలియని ఒక ఇది వస్తుంది. ఆయన ఈ చిరంజీవి గారు అనగానే ఒక బ్లడ్ బ్యాంక్ అన్నా, చిరంజీవి గారి కుటుంబం అన్నా ఒక కైలాస పర్వతం, కైలాసంలో ఈశ్వరుడు కొలువై ఉన్నట్టుగా, ఆ సురేఖమ్మ పార్వతీమాతలాగా, చరణ్ బాబు కుమారస్వామిలాగా, ఉపాసన గారు వల్లీదేవి గారు లాగా, మన ఈ స్వామినాయుడు గారు ఆ బ్లడ్ బ్యాంక్లో కూర్చొని ఉంటే ఆయన నంది నాయుడులాగా అనిపిస్తారండి నాకు. అది నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను రాజీవ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి మహాంతి గారు. నేను పిలవగానే చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలామందికి తెలియాలి. మెగా ఫ్యామిలీ ఎంతో సహాయం చేస్తున్నా కూడా ఇప్పటికీ వాళ్ళ మీద ఏదో రాళ్ళు వేస్తూనే ఉంటారు. మీరు అన్నట్టు ఇందాక పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలా జరుగుతున్నప్పుడు నాకు కాస్త బాధేస్తుంది. నేను చాలాసార్లు రియాక్ట్ అవుతూ ఉంటాను. అందులో భాగంగానే ఇవాళ మీ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశాను. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మహంతి గారు.